కేరళలోని వయనాడు వరద ప్రాంత బాధితుల కోసం 3 కోట్ల విరాళాన్ని సీఎం నిధికి ప్రకటించారట మన జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే చాలా మంది నిధులు అందిస్తున్నారు. మన ప్రభాస్ 2 కోట్లు, అలాగే మెగాస్టార్ చిరంజీవి చరణ్ 1 కోటి రూపాయలు, అల్లు అర్జున్ 20 లక్షల వరకు మరి సీఎం సహాయ నిధికి అందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి మన జూనియర్ ఎన్టీఆర్ అయితే ముందుకొస్తున్నారు. కేరళలోని వయనాడు ప్రాంతం చాలా బాగుంటుందని, అక్కడ చాలా రకాలైనటువంటి అడ్వెంచరస్ ట్రిప్స్ కూడా చేశామని, సో నిజంగా ఎన్టీఆర్ అయితే వయనాడ్ అంటే చాలా చాలా అద్భుతమైన ప్లేస్ అని అనుకుంటాం. అలాంటిది ఇప్పుడు చూస్తుంటే ప్రకృతి ప్రకోపానికి ఒక ఉదాహరణగా అయితే చెప్తున్నారు. అంటే నిజంగానే అంత భారీదైనటువంటి ఇబ్బందులు ఎప్పటి నుంచి ఏర్పడుతున్నాయి అనేది తెలీదు. అంతేకాకుండా అక్కడ ప్రత్యేకంగా వచ్చినటువంటి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా జరగడం చాలా బాధాకరం అంటూ తన విచారాన్ని వ్యక్తం చేశారు ఎన్టీఆర్. అందుకే కేరళకి వెళ్లి ఖచ్చితంగా అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరి ప్రస్తుతం సీఎం సహాయ నిధికి జూనియర్ ఎన్టీఆర్ తరపున 3 కోట్ల రూపాయల ఆర్థికంగా విరాళం అందించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే ఈ ప్రాంతాన్ని మళ్ళీ మామూలుగా తయారు చేసేలా ప్రభుత్వానికి మనం సహకారం అందించాలని, మన భారతదేశమే ఇది కాబట్టి భారతీయులందరూ కలిసి నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పినట్టుగా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్గా మారుతోంది. కేరళకి ఇప్పటికే మన జూనియర్ ఎన్టీఆర్ చేరుకొని అక్కడ కేరళ సీఎం పినరయి విజయ్తో మాట్లాడారట. అంతేకాకుండా సహాయ నిధికి డొనేట్ చేసి మరి తను స్వయంగా తన చేతులతో జూనియర్ ఎన్టీఆర్ కేరళ సీఎంకి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించినట్టుగా తెలుస్తోంది.